హలో అండి. ఈరోజు స్వీట్ తినాలనిపించి కొబ్బరి బర్ఫీ చేసుకుందాం అని చెప్పేసి ప్రిపేర్ చేస్తే అనుకున్నదోటి అయినదోటి అన్నట్టుగా అయిపోయిందండి. కొబ్బరి తురిమి అయితే తురిమేసుకున్నానండి. ఏటి పొయ్యి మీద బౌల్ అయితే పెట్టేసుకొని పాలైతే గ్లాస్ పాలైతే వేసానండి. 2 కప్పులు తురుముకి 1 కప్పు అయితే పంచదారకు అయితే వేసానండి. ఆ పాలు అయితే ఇరిగిపోయాయండి. అందుకే అనుకున్నదోటి అయినది ఒకటి అని అన్నాను. పాలు ఇరిగిపోయినా సరే బాగానే వస్తుంది, కోవా అయినా సరే పాలు ఇరగొట్టే కదా చేస్తారు, ఆ ఫ్లేవర్ వస్తుంది అని చెప్పేసి చేసానండి. కోవా ఫ్లేవర్ అయితే వస్తుంది అని చెప్పేసి చేసేసాను. ఎందుకు వేస్ట్గా పోతుంది అని చెప్పేసి ఒక ట్రైల్ వేద్దాము ఎలా ఉంటుంది అన్నది చెప్పేసి బాగా మరిగిన తర్వాత పంచదార బాగా కరిగిపోయిన తర్వాత అయితే కొబ్బరి తురుము అయితే వేసేసుకొని కలిపేసుకున్నానండి. బాగా దగ్గరికల్లా అయిపోయేలాగైతే చూడాలండి. దగ్గరికల్లా అయిపోయేలాగా బాగా కలిపేసి దగ్గరికల్లా అయింది. కొద్దిగా సాల్టు, యాలకుల పౌడర్ అయితే నేను డబ్బాలో మిక్సీ చేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవచ్చు కదా అని చెప్పేసి కొద్దిగా నెయ్యి వేసి బాగా అయితే కలిపేసానండి. ఒక ప్లేట్కి అయితే నెయ్యి పూసుకొని అయితే ఉంచుకున్నానండి. దగ్గరికి అవ్వగానే నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి అయితే వేసుకున్నానండి. మిశ్రమాన్ని ఎలా ఉంటుందో చూడాలి. కాస్త లేతపాకం వచ్చినట్టు ఉంది. ముక్కలు కోసేసి మా బాబుకి పెడదామని చెప్పి ముక్కలు కోసానండి. ముక్కలు రాలేదు కానీ కొంచెం లేతపాకం వల్ల అయితే అయింది. మా బాబుకి ఎడుతున్నాను. రియాక్షన్ చూడండి ఇప్పుడు ఎలా ఉంటుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.